హలో అందరికీ నమస్తే, నేను మీ వైజాగ్ చెన్నోడు. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇట్ ఈస్ ద వండర్ డే. చాలా ఇంపార్టెంట్ రోజు. అదేంటో కాదండి, ఈరోజు నా కూతురు అప్సర పాప బర్త్డే అండి. మై డార్లింగ్, మై ఏంజల్, మై క్వీన్, మై హీరోయిన్. సో తన బర్త్డే అనమాట. సో తన బర్త్డేకి ఈరోజు నేను ఏం చేశాను, తనకి ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అన్నది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? వీడియోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. సో చూసారు కదా, హ్యాపీ బర్త్డే. ఇంకా యాక్చువల్లీ అప్సర పాప ఇంకా లేవలేదు. తనకి సర్ప్రైజ్ కింద ఇవన్నీ ఏర్పాటు చేశాను అనమాట. ఒకసారి ఇటు కూడా చూడొచ్చు మీరు, సరే. అండ్ దిస్ వన్ యాక్చువల్లీ అప్సరకి ఇప్పుడు 4 వచ్చిందనమాట. సో 4 అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశాను, ఇట్లా 4 అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, తనకి సర్ప్రైజ్ కింద చూసారా ఈ హౌస్ అవుట్ చూడండి. టంటడాయ్, హౌస్ ఒకటే కాదండి, కింద చూడండి. తన సర్ప్రైజ్ కింద ఒక టెడ్డీ బేర్ కూడా అరేంజ్ చేశాను. 1 మినిట్, దీనికి ఒక లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టామన్నమాట. హ్యాపీ బర్త్డే అప్సరా, హ్యాపీ బర్త్డే. చూడు సడన్ గా వచ్చేసిందండి. అసలు ఇంకా నిద్ర లేవలేదు కదా, నేను బ్లాగ్ చేసి పెడదాం, తను పిలుస్తాం కదా అని అనుకున్నా. ఓ మై గాడ్ అప్సరా, లైట్స్ ఆన్. అవును అప్సరా, చూడు. వావ్, ఎలా ఉంది నాన్న? చూడు, చెప్పు ఎలా ఉందో చెప్పు. బాగుందమ్మా? వెల్కమ్ వెల్కమ్ మై డార్లింగ్, మై డార్లింగ్. బాగుందా? చూసారా, యాక్చువల్లీ తను లేపుదాం, అదే నిద్ర లేపుదాంలే, నిద్ర లేపి సపరేట్ చేద్దాం అనేసరికి వాయిస్ వినేసి వచ్చేసింది. బాగుందా? వెళ్ళి లోపలికి ఇంకో ఇన్సైడ్. వావ్ అప్సరా, ఎలా ఉంది? బాగుందమ్మా? నాన్న ఎలా ఉంది? ఎలా ఉంది? ఇందాక నుంచి గొడవలు ఊడిపోతానే పెడతామండి. ఎస్, యాక్చువల్లీ మార్నింగ్ 5 o'clock లేచామండి. 5 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 10:30, అంటే 10 o'clockకి మొత్తం ఫినిష్ అయింది అనమాట. అంటే అంత టైం పట్టింది. యాక్చువల్లీ మా వైఫ్ అప్పటికి అడుగుతూనే ఉంది, మళ్ళీ ఇంకో బొమ్మ పడింది, ఇంకో బిల్లు పడింది. వెల్కమ్ నానా. బాగుందా? సో యాక్చువల్ త్వరగా అయిపోతుంది సత్య, అంత చాలా త్వరగా చేసేది ఈజీ అని చెప్పి అనుకున్నా, కానీ అంత ఈజీ కాదండి, చాలా టైం తీసుకున్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ హౌస్ మాత్రం 30 తిప్పల మాత్రం పెట్టేసింది. ఎలా పెట్టిందంటే, ఇంకా ఒకటి ఇటు పెడితే ఒకటి అటు పెడతాం, ఒకటి అటు పెడితే ఒకటి ఇటు పెడతాం, ఏం పెడతాం మాకే అర్థం కాలేదు. సో ఫైనల్ అయితే కనుక ఈ విధంగా కరెక్ట్గా లెవెల్లోకి వచ్చింది. బాగుంది కదా? బాగుందా? వావ్, సూపర్, వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే నానా. మా పాప ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి. ఫ్రెష్ అయ్యాక పాప ఎలా రెడీ అయిందో మీకు చూపిస్తాను. మా పాపని అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. ఇక్కడ నుంచి మా వీడియోస్ అన్ని కంటిన్యూ చేస్తాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత హౌస్ చూడండి. వావ్, సో నైస్, సూపర్. అప్సరా, లైట్స్ ఆఫ్ చేసిన కదా, బాగుంది కదా డాడీ? వావ్, ఏదన్నా టెడ్డీ బేర్ బాగుందా? బాగుందా డాడీ? అమ్మా నీకోసం నాన్న. హౌస్ అయితే కనుక చాలా బాగుందండి. అప్సరకి ఏం గిఫ్ట్ ఇద్దాం అని అనుకుంటున్నాను. సో ఈ హౌస్ మాత్రం తక్కువ నాకు గుర్తొచ్చింది. సో ఎప్పటి నుంచో ఇది ఇద్దామని అనుకున్నాను. సో ఇది బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. సో దాంతోపాటు లోపల టెడ్డీ బేర్ కూడా
పెట్టి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే అప్సరా పాపకి టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. సో అందు గురించే అది తీసుకొని సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేశానండి. దానికి తోడు దానికి లైటింగ్స్ చూస్తారు కదా, సో ఆ లైటింగ్స్ కూడా పెట్టాను. చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో అప్సరా బాబుకి అయితే కనుక మంచి డ్రెస్ అయితే కనుక ఆర్డర్ చేశానండి. మొత్తం ఈరోజు 3 డ్రెస్సెస్ తను వేసుకుంటుంది. సో ఆ 3 డ్రెస్సెస్లో అయితే కనుక ఫస్ట్ ఈ మార్నింగ్ తన బర్త్డేకి మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకున్నదో ఒకసారి చూడాలి. నాకు తెలీదు. వాళ్ళ మమ్మీ అయితే కనుక లోపల రెడీ చేస్తున్నారండి. ఒకసారి చూద్దాం ఏ డ్రెస్ రెడీ వేసింది అనేది అప్సరా. వావ్ అప్సరా, ఇట్ ఇస్ సో నైస్. ఎంత బాగుంది ఈ డ్రెస్. చెప్పండి అందరికి నమస్తే, గట్టిగా నీట్ గా అందరికి నమస్తే. ఈ రోజు నా బర్త్డే, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. అందరూ బ్లెస్ చేయండి, ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు, నేను బాగున్నానా? బాగుంటే కామెంట్ చేయండి. అప్సరా డ్రెస్ మాత్రం సూపర్ ఉంది అప్సరా. వావ్ అప్సరా, ఎక్సలెంట్ అమ్మా. అసలు నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావు చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మరి రిమైనింగ్ 2 డ్రెస్ ఎప్పుడు వేసుకుంటావు? అప్సరా పాపకి ఈ డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉందండి. చూడొచ్చు మీరే. నిజంగా ఎంత బాగుందంటే ఎంత బాగుంది. మీరు కూడా ఎంత బాగుందో ఆ డ్రెస్లో నా కూతురు మీరు కామెంట్ చేసి చెప్పాలి ప్లీజ్. అప్సరా కదా అప్సరా? యాక్చువల్లీ గేట్ అయితే కనుక ఓపెన్ చేయలేదండి, క్లోజ్ చేశారనుకుంటా. అందుకే అప్సరా బాబుకి ఇక్కడి నుంచే ప్రే చేసుకొని బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పి జీసస్ని వేడుకున్నాం. చూడొచ్చు. చర్చ్ ఇన్సైడ్ అండి, చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి పాప అప్సరా బాబు ప్రే చేసుకుంది అనమాట కదా అప్సరా? రైట్. ఈవినింగ్ డ్రెస్ కోడ్ మీదకి అప్సరాకి బ్లాక్ డ్రెస్ అనమాట అండి. సో ఆ డ్రెస్ కోడ్ మీదకి ఒక బ్లాక్ బ్యాండ్ తీసుకుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఎక్కడంటే ఇది విశాఖ బజార్ అండి, చిక్కీస్ విశాఖ బజార్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే కనుక చాలా గుమాయించేస్తుంది. సో అప్సరా దాహం తట్టుకోలేక పాపం బాదం మిల్క్ అయితే అవుతుంది కదా అప్సరా? దాహం వేస్తుంది కదా నీకు? సో ఇక్కడైతే షాప్స్ అయితే ఉన్నాయండి. షాప్స్ అయితే మొత్తం చూసాము. బ్యాండ్స్ అయితే కనుక ఎక్కడ దొరకలేదు. సో ఒక్క పొత్తు కూడా మామూలు లేదండి, చెమట గారిపోతుంది, మామూలు కాదు. అందుకే ఇంకా బ్యాండ్స్ దొరకలేదని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ ఈవినింగ్ ట్రై చేస్తాము. లేదంటే కనుక వాళ్ళ అమ్మ ఏదోలాగా మేనేజ్ చేసేస్తుంది అంతే. ఫైనల్లీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటికి వస్తామండి. స్టెప్స్ ఎక్కుతున్నాము. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే ఇక్కడే సగం బాబు ఇదైపోతాం అనమాట కదా అప్సరా? చూద్దాం వాళ్ళు ఎలా చూస్తారో, వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారో ఒకసారి చూద్దామండి. రైట్ కదా అప్సరా? మస్త్ మస్త్. Go. Go. Apsara. Oke. Happy birthday.
అప్సరా పాప అయితే కనుక ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఒక డ్రెస్ అయితే వేసుకుంది కదండి. ఇప్పుడు సెకండ్ డ్రెస్ అయితే కనుక వేసుకుంది. అది ఏ డ్రెస్ అది చూడండి ఒకసారి. రెడీ? ఇది ఏంటి అప్సరా కొత్త డ్రెస్? ఇది బర్త్డే కొత్త డ్రెస్? బాగుంది అప్సరా, బాగుంది డ్రెస్, బాగుంది. మంచి చూసేస్తున్నావు అప్సరా, బాగుంది. బర్త్డే సెకండ్ డ్రెస్ ఇది. అప్సరా పాప ఈవినింగ్ బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. కట్ చేయించండి. ఊరేనా? హ్యాపీ బర్త్డే అప్సరా. పట్టుకోండి, చేయి పట్టుకోండి. పెద్దవాళ్ళు కదా. చూడండి. చూడండి ముందు తినేస్తుంది ఇంకా మనం తిన్నా. ఓకే, వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అప్సరా ఇటువైపు చూడాలి, ఇటువైపు. చల్లు చల్లు. ఇటువైపు నా చూడు. ఈయన గారు కరెక్ట్ చూడండి ఫేస్. మేనమామ ఇక్కడ పెద్ద మేనమామ. ఈయన పెద్ద మేన, ఈయన చిన్న మేనమామ. ఫోటోలు ఎక్కువ లాక్లేస్తే చూడండి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. బట్టలండి. వాళ్ళ పెద్ద మా డ్రెస్ తీసుకొచ్చిందని చూడండి. అప్సరా వాళ్ళ మేనత్త డబ్బులు ఇస్తుంది ఖర్చు పెట్టుకోమని చెప్పేసి, గాజు చేసుకోమని చెప్పి. సరే అప్సరా పాప అన్నయ్య డ్రెస్ తీసుకొచ్చాడండి అప్సరాకి. అప్సరా అన్నయ్య డ్రెస్ తీసుకొచ్చాడు. వావ్, వాళ్ళ అప్సరా వాళ్ళ పిన్ని అండ్ చిన్న డాడీ అండి వీళ్ళు. అప్సరా వాళ్ళ మామయ్య, చిన్న మేనమామ. ఓ అప్సరాకి బట్టలు కొనుక్కోమని చెప్పేసి డబ్బులు చూసారా చేస్తున్నారు. థ్యాంక్ యూ మామా. DJ
రెస్టారెంట్. సో ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. సో ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి గ్యాదర్ చేస్తాం. బొంబాయి రెస్టారెంట్. సో అందరం కూడా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లోపల ఉన్నారండి. లోపలికి వెళ్ళిపోతాం, ఎలా ఉందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. దిస్ ఈస్ ద ఫ్యామిలీ. సో అప్సరా బర్త్డే పార్టీ ఇక్కడ రన్ అవుతుంది. చూసారా అందరూ. ఇక్కడ బొంబాయి రెస్టారెంట్లో అయితే కనుక ఫుడ్ చాలా బాగుంటుంది అండి, అందుకని ఇక్కడ ప్లాన్ చేసాము. వాడు ఏడుస్తా ఉన్నాడండి ఇందాక నుంచి వాడు. ఓకే, థ్యాంక్ యూ. అప్సరా అప్సరా టేస్ట్ అయితే కనుక సూపర్ అండి, అది తిరిగిపోయింది టేస్ట్. ఎక్సలెంట్. మనం వైజాగ్ వస్తే కనుక బొంబాయి రెస్టారెంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది ఫుడ్. అక్కడ సో చూసారు కదండి, ఈరోజు అప్సరా పాప బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అవుట్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్టు మాకు ఎప్పుడు ఇలాగ ఉండి మమ్మల్ని ముందు నడిపించండి. అలానే మీ బ్లెస్సింగ్స్ నా కూతురు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైజాగ్ చిన్నడు అండ్ థ్యాంక్ యూ. జై హింద్.